హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ ఎంతమంది చూశారు? ఈరోజు ఎపిసోడ్ ఎంతమంది చూశారు? నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్లో జ్యూరీ మెంబర్స్ ఎక్కువ చేశారనిపించింది కదా. శ్రేయని అంతగా పైకి రేపాల్సిన అవసరం ఉందా లేదా? కామెంట్ చేయండి. మీరు చూస్తే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, అక్కడ ఏం జరిగింది? ఆలు టాస్క్ పెట్టారు. ఆలు టాస్క్లో శ్రేయ ఒక ఆలు పట్టుకున్నప్పుడు నవదీప్ అంత పెద్దగా అరవాల్సిన అవసరం లేదు కదా. అక్కడ అంత పెద్దగా అరుచుకుంటూ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మాయి ఏడ్చేసేటప్పటికి కొంచెం సముదాయించుకుంటూ అక్కడ కొంచెం అట్లా కాదమ్మా, ఇట్లా తీసుకోరు కదా అని సమర్థించుకున్నారు. అక్కడ ఓకే. నెక్స్ట్ టాస్క్ వచ్చేటప్పటికి లీడర్స్ని ఎవరిని ఎంచుకోవాలి అని అంటే మనీష్ని, దాలియాని, శ్రేయాని పెట్టి లీడర్ని ఎంచుకోమంటే అక్కడ మనీష్ గారు చేసిన తప్పేంటి? అది ఏం మాట్లాడాడు అసలు? ఆ సందర్భంలో ఆ మాటలు మాట్లాడచ్చా, మాట్లాడకూడదు అనేది మన వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ చేస్తే కొంచెం ముందుకెళ్తుంది. హైప్ అనే బటన్ ఉంది, అది ఇంకా నొక్కితే ఇంకా ముందుకెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రేయాని, దాలియాని, మనీష్ గారిని ముగ్గురు పెట్టి మీరు లీడర్ ఎవరు ఉండగలరో డిస్కస్ చేసుకోమంటే ఇక్కడ ఏం మాట్లాడాలి? దాలియాకి ఎల్లో కార్డు వచ్చింది, మనీష్కి ఎల్లో కార్డు వచ్చింది. ఎల్లో కార్డు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి? మా ఇద్దరికి ఎల్లో కార్డు వచ్చింది కాబట్టి ఒక ఛాన్స్ మా ఇద్దరిలో ఎవరికైనా ఇస్తే మేమేంటనేది నిరూపించుకుంటాము, మేము ఆడి చూపిస్తాము. మేము వరస్ట్ ప్లేయర్ అన్నారు కాబట్టి వరస్ట్ ప్లేయర్ అనే కదా ఎల్లో కార్డు ఇచ్చింది. మేము ఆడి చూపిస్తాం అనేది తనేంటి రుజువు చేసుకుంటాం అనేది మాట్లాడాలి అక్కడ. అదేం కాకుండా దాలే నువ్వు నా కోటి, నేను నీ కోటి అంటే కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా, మైండ్ గేమ్ కదా అది. అంటే పక్కనున్న శ్రేయ మనిషి కదా, చిన్నపిల్లనే కానీ 15 మెంబర్లు ఒక పర్సన్ అయింది కదా, ఒక కంటెస్టెంట్ అయింది కదా. అట్లా కాకుండా నువ్వు వాళ్ళ చిన్నపిల్లవనే పదం పక్కన పెట్టకుండా వీళ్ళు ఏమనాలి? రిక్వెస్ట్ చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే పొజిషన్లో దాలియా మనీష్ గారు ఉన్నారు, జడ్జిమెంట్ పొజిషన్లో శ్రేయ ఉంది. అక్కడ ఆమెని రిక్వెస్ట్ చేసుకోవాలి. వీళ్ళ కార్డు వచ్చింది, మేము ఆడతాం అనేది రిక్వెస్ట్ చేయకుండా నువ్వు నా కోటే, నేను నీ కోటే అంటే మీ ఇద్దరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అక్కడ. అంటే మీ ఇద్దరు అనుకొని మాట్లాడేసుకొని మీ ఇద్దరు మైండ్ గేమ్ ఆడేస్తే ఆ లీడర్స్ అయ్యి ఆడకుండా పాడలేకుండా ఎల్లో కార్డులు తీసుకొని వరస్ట్ ప్లేయర్కి ముద్ర వేసుకొని అసలు ఆడని పిల్లని పక్కన పెట్టేస్తారా? అమ్మాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు ఏదో చేశారు, వరస్ట్ ప్లేయర్గా ముద్ర పడిపోయింది. ఆ అమ్మాయికి కూడా ఛాన్స్ ఇస్తే ఆ అమ్మాయి ఎలా ఆడదో చూస్తారు కదా, లీడర్షిప్కి ఎలా ఉండదో, లీడర్కి ఎలా చేయగలదో చూస్తాం కదా. అదే కాకుండా మైండ్ గేమ్ తోటి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అక్కడ ఆ విధానం వల్ల, అట్లా మాట్లాడటం వల్ల ఇక్కడ జడ్జెస్కి మైండ్ బ్లోయింగ్ అయింది, శ్రీము కూడా అదిరిపోయింది, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని కదా. ఎవరికైనా అలాగ అనిపిస్తుంది కదా. ఆ మాట అనుకుండాల్సింది, ఆ మిస్టేక్ అనేది మనీష్ గారు అక్కడ చేయకుండాల్సింది. ఇద్దరు మంచిగా ఆలోచించే వ్యక్తి, బిజినెస్ మ్యాగ్నెట్, చాలా మంచిగా ఆలోచించగలడు. అలాంటి పర్సన్ ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ మాట అనకుండా ఉండాల్సింది. అది చాలా మిస్టేక్ అక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే నిన్న మాకు వీడియోలు పెట్టుకున్నాం. ఇలా చేయటం వల్ల మనీష్ గారికి వచ్చే ఇక్కడ మైనస్లు అన్నీ కూడా, ఒకవేళ మనీష్ గారు హౌస్లోకి వెళ్తే అతనికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓహో, హౌస్లో ఇలా ఉండకూడదా, ఇలా మాట్లాడకూడదా, ఇలా ఉండాలా, ఇక్కడ ఇలా మాట్లాడాలా, ఈ సందర్భం ఇలా వ్యవహరించాలా అనేది అతనికి పింటూ క్లియర్గా అర్థమైపోతుంది. మనీష్ గారు చాలా పెద్ద బ్రెయిన్, మంచిగా అబ్జర్వ్ చేసే క్యాండిడేట్ కాబట్టి ప్రతి ఒక్కడు కూడా బ్రెయిన్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అమలు చేసే మనస్తత్వం గల వ్యక్తి మనీష్ గారు. అలాంటి పర్సన్కి ఇవన్నీ ప్లస్ అవుతాయి. ఒకవేళ BB9 హౌస్లోకి వెళ్తే సెలెక్ట్ అయ్యి 5గురిలో సెలెక్ట్ అయ్యి, అలాంటి పర్సన్ ఇలా అనుకుంటే బాగుండేది. సరే అయిపోయింది. లీడర్గా శ్రీముఖి ఏం చేసింది, ఏం చేద్దాం మరి, వాళ్ళు తీర్చుకోవట్లేదు ముగ్గురు అంటే నేను ఉండా కదా అని వెళ్ళి అందరిని అడిగింది ఎవరిని లీడర్గా పెడదామంటే అందరూ ఏం చేశారు, అందరూ మైండ్లో ఏముంటుంది, ఆల్రెడీ వరస్ట్ ప్లేయర్ అయ్యారు కదా వీళ్ళిద్దరూ, ఎల్లో కార్డ్స్ తీసుకున్నారు కదా, ఒకసారి ఛాన్స్ శ్రీయాకి ఇచ్చొద్దాం, ఒకసారి కూడా అవ్వలేదు కాబట్టి అనే థాట్ ఎవరికైనా వస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం అట్లుంది, మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఒపీనియన్ అనేది మారిపోతుంది. ఒకవేళ రిక్వెస్ట్ పరంగా కనుక శ్రేయాని అడిగినట్టయితే ఒకవేళ అక్కడ అందరిలో ఏదైనా మనసు కొంచెం చెల్లించి అరే ఇస్తే బాగుంటుంది కానీ ఆలోచించేవాడు. అట్లా కాకుండా మైండ్ గేమ్ మాట్లాడడం వాళ్ళందరూ కూడా శ్రేయాకే సపోర్ట్ చేశారు, శ్రేయానే లీడర్గా పెట్టారు. సరే ఆడింది, గెలిచినాక జ్యూరీ మెంబర్స్ బిందు మాధవి వచ్చి ఎత్తుకుంది, శ్రీముఖి ఎత్తుకుంది. అంటే అంతకుముందు ఎవరు ఆడలేదా గేము, ఎవరు గెలవలేదా? ప్రియా 3 సార్లు లీడర్ అయింది, 2 సార్లు గెలిచింది, బెస్ట్ ప్లేయర్గా స్టార్ పెట్టుకుంది.
మరి ఆ అమ్మాయిని లేపలేదే పైకి. పవన్ కళ్యాణ్ బెస్ట్ స్టార్ పెట్టుకున్నాడు, బెస్ట్ ప్లేయర్గా. పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేదే. మరి ఎవరు ఆడనట్టు, ఎవరు స్టార్ గుర్తు ఎవరు తీసుకోనట్టు, ఎవరు గెలవనట్టు, అప్పుడే ఒక్క పర్సనే అగ్ని పరీక్ష షోలో ఒక్క పర్సన్ గెలిచినట్టు, ఆ పర్సనే హంగామా చేసినట్టు అందరు పోయి చేతులు ఎత్తి దండాలు పెడుతూ చప్పట్లు కొడుతూ ఎత్తుకొని పైకి హంగామా పాటలు వేసి డ్యాన్స్ వేసి ఇంత హంగామా చేశారంటే అక్కడ ట్విస్ట్ ఉంది. ఆగండి, చాలా పెద్ద ట్విస్ట్ ఉంది అక్కడ. ఇక్కడ BB9లో ఎక్కడైనా సరే, బిగ్ బాస్ షోలో ఎక్కడైనా సరే, ఏ షో అయినా సరే, వీళ్ళు పైకి లేపారు అంటే వాళ్ళు ఆడియన్స్ దృష్టిలో డౌన్ అయిపోతారు. ఎలా అయిపోతారంటారా? అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్, వీళ్ళు డౌన్ చేశారంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళకి సింపతి ఎక్కువై పైకి వెళ్ళిపోతారు. ఓకే, ఏ షోలన్నా జరిగింది కదా, ఇక్కడ కూడా ఇదే జరుగుద్ది. ఇక్కడ శ్రేయాని పైకి లేపారంటే ఆమెకు అస్సాం టికెట్ ఇచ్చి ఇంటికి పంపించడానికి దారి క్లియర్ చేశారనమాట. ఓకే, మరి మనీష్ గారిని చేశారంటే, ఒకవేళ మనీష్ గారిని షోలో తీసుకోవడానికి ఆలోచనగా ఇప్పుడు మనీష్ గారిని అలా చేయటం వల్ల కొంచెం సింపతి అనేది గెయిన్ అవుద్ది కదా. అయ్యో పాపం ఎల్లో కార్డ్స్ 2 వచ్చినాయి, పాపం వరస్ట్ ప్లేయర్కి కూడా వచ్చింది కదా అని జనం కొంతమంది ఆలోచించేవాళ్ళు ఉంటారు కదా. అయ్యో పాపం అనేవాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అలా అనకుండా ఉండకూడదు, ఇలా అంటే బాగుండేది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయ్యో పాపం కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ శ్రేయాని పైకి లేపారంటే మనీష్ గారిని డౌన్ చేసినట్టు ఆ షోలో చూపించారు మనకి. అక్కడ అలా కాదు, మనీష్ గారిని ఆడియన్స్ దృష్టిలో పైకి లేపారు, శ్రేయాని ఆడియన్స్ దృష్టిలో డౌన్ చేశారు. మీకు అర్థమవుతుందా? ఏ షో అని అంతే. ఇప్పుడు BB9 షోలో కూడా కామన్ మ్యాన్ తీసుకునేవాళ్ళు. ఇంతకుముందు సెలబ్రిటీలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, కామన్ మ్యాన్ని తొక్కేసేవాళ్ళు. ముక్కుమ్మడిగా దాడి చేసి మణికంఠని కానీ ప్రశాంత్ని కానీ మాట్లాడిన వాళ్ళు సైలెంట్గా ఉన్న వాళ్ళు తొక్కి పడేసి హంగమా చేసేవాళ్ళు. వాళ్ళకి మణికంఠకి కానీ ప్రశాంత్కి కానీ ఆడియన్స్లో ఎక్కడుంది? అక్కడ ఆకాశంలో ఉంది సీటు ఆడియన్స్ హృదయాల్లో. ఇప్పుడు ఎక్కడో లాగా జరుగుతుంది. ఏ బిగ్ బాస్ షో అయినా కానీ ఆడియన్స్ ఏం చేస్తారంటే సింపతి, అంటే ఎమోషనల్ పర్సన్స్. మన తెలుగు ఆడియన్స్ ఎమోషన్కి తొందరగా టచ్ అవుతారు, తొందరగా కనెక్ట్ అవుతారు. అలాంటి పర్సన్స్ని కొంతమంది ఎక్కువ ఎమోషన్ చూస్తారు, కొంతమంది ఆట అది కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఆట దాంట్లోనే అరే బాగా ఆడుతున్నారు కదా, ఎందుకంటే చేస్తున్నారు అనే ఎమోషన్ అనేది వచ్చేస్తుంది. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఆద్యం పోసి మనీష్ గారిని పైకి లేపుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆడియో దృష్టిలో. ఓకే ఫ్రెండ్స్, ఇది 11 ఎపిసోడ్. 12వ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ నాగాన్ని డౌన్ పైకి లేపడానికి షాకీబ్ని డౌన్ చేసినట్టు చూపిస్తున్నాం మనకి. ఇప్పుడు షాకీబ్ ఆడుతున్నాడు, ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్తున్నాడు. కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు కొంచెం, ఎందుకంటే తొందరగా స్ట్రైక్ అవ్వట్లేదు, అక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అదంతా కూడా కొత్తగా ఉంది అతనికి. అయితే ఆడాలి తపన మాత్రం బాగుంది. ఆ తపనలో కొంచెం పొరపాట్లో తడబడుతున్నాడేమో అనిపిస్తుంది. షాకీబ్ని అభిజిత్ గారు అంత మాట అనవసరం లేదు, నీ వెధవ మాటలు నాకు చెప్పొద్దు అనేది మాటలు అనుకుండాల్సింది. ఏంది అంత అభిజిత్ గారు అంత కోపం ఎందుకు వచ్చింది షాకీబ్ మీద? శ్రీముఖ్ అంత కోపం ఎందుకు వచ్చింది? షాకీబ్ మీద అంత కోపడాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏముంది? ఏం లేదు కదా, ఆడేమి లేదు. అసలు కోపడవలసింది ప్రసన్నని. ఎందుకంటే ఏదైనా ఇవ్వమంటే ఏమి ఇవ్వకుండా ఎవరు నాకు అంత మంచోళ్ళు అన్నట్టు మైండ్గా మాడుతూ స్టెబుల్గా నిలబడ్డాడు, అంటే ఎవరికి తేమవద్దు అన్నట్టు. అలాంటి పర్సన్ BB9కి పనికిరారు కదా, అస్సలు పనికిరారు. ఏదనంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేసేయాలి. తర్వాత సంగతి. అక్కడే కదా కొంచెం ఆద్యం పోసి అగ్గి పుట్టేది, అగ్ని పరీక్ష అప్పుడే కదా మొదలయ్యేది. అట్లా కాకుండా నాకు అందరూ మంచిగానే ఉండారు అనే సిల్లీ రీజన్ చెప్తే డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏమని డిఫెండ్ చేయాలి దాన్ని? ఆ రీజన్ కరెక్ట్గా ఉంటే డిఫెండ్ కరెక్ట్గా వచ్చింది. అదేమీ లేదు. అంటే నాగా చేసింది కరెక్టే అది అతనికి, కానీ అతను అర్థం చేసుకోవడం రాంగ్ అర్థం చేసుకున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎతికితే బోల్డ్ రీజన్ దొరుకుతాయి. డీమాన్ పవన్ సైలెంట్గా కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదు. ఛాన్స్ ఇస్తే ఆడుతున్నా లేదు, మాట అనేదే బయట రావట్లేదు. మరి అది లేదా? అందరికీ సెల్ఫిష్ డీమాన్ పవన్ అర్థమైంది, ఇతనికి అర్థం కాలేదా? దాన్ని తొందరపాటులో తప్పులు చేసేస్తుంది, ఓడిపోతుంది. మరి కనిపించట్లేదా? ప్రసన్న స్టేబుల్గా మైండ్గా మాడాడు, ఎల్లో కార్డు తీసుకున్నాడు. అంటే వీళ్ళందరినీ ఎల్లో కార్డు ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ స్టేజ్ మీద డిసైడ్ అయిపోతుంది అస్సాం టికెట్ ఇచ్చి ఇంటికి పంపించడానికి. ఓకే, ఇక్కడ నాగాన్ని ఎందుకు పైకి లేపారు, షాకీబ్ని ఎందుకు డౌన్ చేశారు అని అంటే అక్కడ షాకీబ్కి ఓటింగ్ బాగా పడుతుంది బయట. నాగప్రశాంత్కి అంత ఓటింగ్ లేదు, కానీ
షాకిబ్కి ఓటింగ్ బాగా బీభత్సంగా పడుతుంది. అది కాకుండా ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల ఈ ఎపిసోడ్ జనం చూశారంటే అసలు షాకిబ్కి చూడు ఆకాశం ఫస్ట్కి వెళ్ళినా వెళ్ళిపోతాడు. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, ఫస్ట్కి వెళ్ళినా వెళ్ళిపోతాడు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తనకి ఉన్న తపన్ని వీళ్ళు అంతగా కోపడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ నీవు ఏదో మాటలు మా ఇక్కడ చెప్పొద్దు అని అంటే ఏం మతం ఏదో మాటలు చెప్పాడు అక్కడ అభిజిత్ గారు అంట. కానీ వాడు కోపం చూపిస్తుంది, కోపం కనపడుతుంది కదా మనకి. అక్కడ తక్కువ చేసినట్టు కనపడుతుంది, కానీ ఇక్కడ నాగాని ఎక్కువ చేసి షాకిబ్ని తక్కువ చేసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఆడియన్స్ దృష్టిలో షాకిబ్ని పైకి లేపుతున్నారు, ఆడియన్స్ దృష్టిలో నాగాని డౌన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే ఆడియన్స్ దృష్టిలో ఓటుల ద్వారా వీళ్ళని తీసుకుంటారు కాబట్టి ఆడియన్స్ దృష్టిలో వీళ్ళని పైకి లేపుతున్నారు అని అంటే ఆ పర్సన్ని BB5కి BB9లో 5 మెంబర్స్ ఒక పర్సన్గా ఎంచబోతున్నారనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వాళ్ళు అక్కడ డౌన్ చేశారంటే ఇక్కడ ఆడియన్స్ దృష్టిలో పైకి లేపినట్టే, అక్కడ పైకి లేపారంటే ఇక్కడ ఆడియన్స్ దృష్టిలో డౌన్ చేసినట్టే. వాళ్ళే చేస్తారు అన్నీ, వాళ్ళ చేతిలో అన్నీ ఉంటాయి. పైకి లేపనలా లేపగలరు, ఇస్త్రీ కింద పడేయాలన్నా పడేయగలరు. మొత్తం BB టీం చేతుల్లో ఉంటుంది అంతా. వాళ్ళు చెవులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వీళ్ళు చెప్తుంటారు. అంతేగాని లోలో ఒపీనియన్లు ఏమి ఉండవు అక్కడ. ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉంటారు, ఎవరిని చేయాలి ఏందనేది వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ ఐడియాని బట్టి ఇక్కడ ఫాలో వీళ్ళని నడిపిస్తుంటారు ముందుకి. ఓకే, ఇప్పుడు షాకిబ్కి ఓటింగ్ పెరిగిద్దా పెరగదా? ఆడియన్స్ దృష్టిలో పైకి వెళ్ళినట్టే కదా, ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకున్నట్టే కదా షాకిబ్ ఇక్కడ. మరి BB9 5లో ఉంటాడా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు షాకిబ్. మీరు కూడా కామెంట్ చేయండి, ఉంటాడా ఉండడా. నెక్స్ట్ వచ్చి నాగప్రశాంత్ ఆడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి వీళ్ళంత పైకి లేపంత అవసరం ఉంది? అవసరం లేదు కదా. పైకి లేపారు, ఇక్కడ ఆడియన్స్ దృష్టిలో డౌన్ అయిపోయాడు కదా, అయిపోతాడు అంతే. ఇక్కడ BB9కి ఎలా ఉండాలంటే ఇచ్చిపడేయాలి మాటలు. ఏదైనా ఆటలో కూడా ఇచ్చిపడేయాలి, మాటల్లో ఇచ్చిపడేయాలి, నీమంటే ఇచ్చిపడేయాలి. మొహమాటాలు, దాపరికాలు, ఫ్రెండ్షిప్లు అలాంటివి BB షోలో పనికిరావు. అలా చేస్తే ఆడియన్స్ ఓటేరు, బిగ్ బాస్ షోలో కూడా ఉంచరు. ఓకే, ప్రసన్న అలాంటి క్యాండిడేట్ BB9 పనికిరారు. ఇక్కడ శ్వేత ఏం చేస్తుంది? షర్ట్ ఇప్పి ఫస్ట్ టైం హరీష్ గారిని బాగా ఆడేవని అప్రిషియేట్ చేసింది. తర్వాత షర్ట్ ఇప్పి ప్లేట్ దురుస్తావా అంటుంది. అంటే అప్రిషియేట్ చేసేస్తానే ఇక్కడ అదొక రీజన్ చెప్పి ముద్రేసేది ఆమె. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ శ్వేత, దాలియా, ప్రసన్న, నెక్స్ట్ డిమాన్ పవను, వీళ్ళు అనూషారత్నం అసలు మెయిన్. శ్వేత వీళ్ళన్నా కొంచెం ముందు కనిపిస్తున్నారు, కానీ అనూషారత్నం అనే క్యాండిడేట్ ఉందో లేదో కూడా తెలియట్లేదు షోలో. అసలు కనిపించట్లేదు. ఆటలో ఉండదు, మాటలో ఉండదు, పాటలో ఉండదు. ఒకళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, డ్యాన్స్ ఉండదు. అసలు షోలో ఉందా అనూషారత్నం అనే క్యాండిడేట్? తర్వాత దివ్య నిఖిత వచ్చేటప్పటికి మనీష్ గారిని మాట్లాడింది. సరే, ఎందుకంటే తను అట్ట ఉన్నాడు కాబట్టి మాట్లాడింది. దివ్య నిఖిత ఆడిందా? అదేంటే వాళ్ళకి ఏం చెప్తే నాకు బ్యాక్ పెయిన్ అని చెప్తుంది. అసలు 1500 ఎందుకు ఎంచుకున్నారు దివ్య నిఖితని కానీ, శ్వేతను కానీ, ప్రసన్న గారు కానీ? వాళ్ళు ఏం చూసి వాళ్ళని ఏం చేశారు, ఏం మాట్లాడతారని? ఏదో బ్రష్ వేసుకొని నైట్ వేసుకొని వచ్చేసి మామూలు పిల్లగా వచ్చేసి సరిపోయిందా? ఏం చేయాల? బ్యాక్ పెయిన్ ఉందంట, సింపతి చెప్పంగా అయిపోయిందా? శ్వేత ఏం చేస్తున్నారు వీళ్ళు? దాలియా కానీ, శ్వేత కానీ. అనూషారత్నం అస్సలు జీరో. అనూషారత్నకి ఒక ప్లేయర్ ఒక్కడు కూడా ఇవ్వలేదు ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకున్నారు? వీళ్ళందరూ మాత్రం అస్సాం టికెట్ ఇంటికి వెళ్ళిపోవటమే. వీళ్ళు ఫైనల్గా నిలిచేది ఎవరయ్యా అంటే షాకిబ్. ఆడియన్స్ దృష్టిలో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్, జవాన్, శ్రీజ తెలివైన పిల్ల, నెక్స్ట్ షాకిబ్, నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్, నెక్స్ట్ వచ్చి ఈ మనీష్ కానీ, నెక్స్ట్ ప్రసన్న కుమార్ కానీ మనిషే ఉంటాడు అనుకుంటున్నాను, 5. అయితే ఇక్కడ హరీష్ గారు మాట్లాడుతున్నారు చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ అలాగ మాట్లాడాలి. అలాంటి పర్సన్ దమ్ము శ్రీజ లాంటి పర్సన్ BB9కి కావాలి. అలాంటి వాళ్ళు కావాలి. ఇక్కడంతా కూడా పైకి లేపటాలు, కింద పడేయటాలు. అక్కడ ఏమీ లేదు. మళ్ళీ షో నెత్తిన కొట్టేసుకున్నట్టే ఉంది. ఎల్లో కార్డ్స్ ఇస్తున్నారంటే అస్సాం టికెట్లకి రెడీ చేస్తున్నట్టు లెక్క. ఓకే, అస్సాం ఎల్లో కార్డు తర్వాత ఏమిస్తారు? నెక్స్ట్ రెడ్ కార్డు ఇంటికి పంపించేయటమే. ఆల్రెడీ ప్రసన్న గారు బయట చెప్తున్నాడు, ప్రసన్న కానీ శ్వేత కానీ మాకు రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించారు, ఎందుకు పంపించేది తెలియదంటే ఎలిమినేట్ చేశారు అర్థం.
అని బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, చెప్తున్నారు వాళ్ళు, నాగా కానీ వీళ్ళందరూ. ఓకే, మీరేమనుకుంటున్నారు ఇవన్నీ? ఆడియన్స్ దృష్టిలో ఎవరెవరు హైప్లో ఉన్నారు? షాకిబ్ని తక్కువ చేసి మాట్లాడటం మీకు కరెక్ట్ అనిపించిందా? కామెంట్ చేయండి. షో మొత్తం విని, వీడియో మొత్తం విని మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అనిపించకపోయినా ఏం లేదని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.